హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ఈ మధ్య కాలంలో ఊపిరితిత్తులకు సంబంధించి డిసీజెస్ అనేది ఎక్కువగా వింటూ ఉన్నాము. అసలు ఈ ఊపిరితిత్తుల సమస్య అనేది ఎందుకు వస్తుంది? అండ్ అలాగే కొంతమంది కొన్ని పక్షుల వల్ల కూడా ఈ ఊపిరితిత్తులకు సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. సో ఈ ఊపిరితిత్తులకు సంబంధించి ఈ రోజు మనకి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి యశోద హాస్పిటల్ నుంచి డాక్టర్ రత్నబాబు కొల్లాబొత్తుల గారు ఉన్నారు, పల్మనాలజిస్ట్. వారితో మాట్లాడతాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సార్, ఈ మధ్య కాలంలో అంటే ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువగా వింటూ ఉన్నాం. అసలు ఈ ఊపిరితిత్తుల సమస్యలు ఎందుకు వస్తాయి, వేటి వల్ల రావచ్చు? అంటే నార్మల్గా మేడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ ఒకటి చాలా ఎక్కువగా అయిపోయింది. సో ఎయిర్ పొల్యూషన్ వల్ల మన హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. అది కాకుండా ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఒకటి వచ్చేసాయి మనందరిలోనూ. దాంతోపాటు స్ట్రెస్ రిలేటెడ్ ఇవి కూడా ఎక్కువ వచ్చేసాయి. కాబట్టి మెయిన్గా ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎయిర్ పొల్యూషన్ ఒకటి, కెమికల్స్ వల్ల, తర్వాత ఈ ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ వల్ల, వీటి వల్ల మెయిన్గా మనకి ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే. అంటే సార్, ఈ మధ్య కాలంలో అని కాదు, మనకి ఎప్పటి నుంచో పక్షులు అంటే ఇష్టంగా పెంచుకుంటూ ఉంటాము. ఈ పక్షుల వల్ల కూడా, కొన్ని పావురాల వల్ల కూడా ఊపిరితిత్తులకు సమస్యలు వచ్చాయి. అంటే మనిషికి ఊపిరితిత్తులనే కాదు, మనిషికి ముప్పు అంటున్నారు. నిజంగా వచ్చే అవకాశాలు ఉండొచ్చా? డెఫినెట్గా ఉన్నాయి. నార్మల్గా ఏంటంటే ఇలా పావురాలు కానీ పక్షులు కానీ ఎవరైనా పెంచుకున్నప్పుడు వాళ్ళు కొంచెం రిస్క్ అనే చెప్పాలి. అంటే ఏంటి అంటే ఇలా పక్షుల వల్ల కానీ పావురాల వల్ల కానీ కొంచెం మేరకు మనకి ఇబ్బంది అనేది ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వాటి వల్ల మెల్లగా మన ఊపిరితిత్తుల మీద దెబ్బ పడుతుంది, అసరపడ్డప్పుడు దాన్ని మనం హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అని అంటాం. దానివల్ల ఏంటంటే మన ఊపిరితిత్తులు క్రమేణా పీచు పట్టి చెడిపోతూ ఉంటాయి. అంటే ఇప్పుడు పావురాల వల్ల, అంటే పావురాలు వచ్చి అక్కడ ఉండడం వల్లనేనా, లేకుంటే అసలు ఎందుకు వస్తుంది ఊపిరితిత్తులకు సమస్య? సో మెయిన్ ఏంటంటే ఈ పావురాలు ఎవరైతే పెంచుకుంటున్నారో, లేకపోతే ఎవరైతే వాటి దగ్గర ఉంటారో, వాటి వల్ల ఏమవుతుందంటే వాటి ఫెదర్స్ నుంచి చిన్న ఆ ఫెదర్స్ అనేవి రాలిపోతుంటాయి. అవి తెలియకుండా మనం పీల్చుకుంటూ ఉంటాం. దాంతోపాటు బర్డ్ డ్రాపింగ్స్ అనేవి ఉంటాయి, ఆ పక్షుల రెట్టలు ఉంటాయి. దాన్ని పీల్చుకున్నప్పుడు కూడా దానివల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం కానీ, ఎక్కువయ్యే అవకాశం కానీ తరచూ మనం చూస్తూ ఉంటాం. ఓకే. అంటే ఎలాంటి వాళ్ళు సార్? పెద్దవాళ్ళలో రావచ్చా, లేకుంటే ప్రతి ఏజ్ వాళ్ళకి రావచ్చా ఈ సమస్య అనేది? వీటి వల్ల మోస్ట్లీ ఎవరు ఎఫెక్ట్ అవుతారంటే పెద్దవాళ్ళు ఎఫెక్ట్ అవ్వచ్చు, చిన్నవాళ్ళు ఎఫెక్ట్ అవ్వచ్చు. తర్వాత ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఇండివిజువల్స్, అంటే ఎవరైనా రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు దీన్ని బారిన పడే అవకాశాలు ఉండొచ్చు. అది కాకుండా రిపీటెడ్గా దీనికి ఎక్స్పోజర్ అయ్యేవాళ్ళు, అంటే కొంతమంది ఏంటంటే పావురాల్ని పెంచుతూ ఉంటారు, అని తెలియకుండా వాటితోనే ఉంటారు. సో వాటి వల్ల కూడా అలా రిపీటెడ్గా ఎక్స్పోజర్, లాంగ్ స్టాండింగ్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఇలాంటి సమస్య తలెత్తే అవకాశాలు ఉండొచ్చు. అంటే సార్, ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా, లేకుంటే నార్మల్గా ఇప్పుడు మనకి ఎట్లా అంటే లంగ్స్ పాడైపోతే జనరల్ చెకప్కి వెళ్తూ ఉంటారు, లేకుంటే నార్మల్గా స్పెషలిస్ట్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు, అలా వెళ్ళాలా? దీనికి ట్రీట్మెంట్ డెఫినెట్గా ఉంది మేడం. కాకపోతే ఏంటంటే ఇది ఇనీషియల్ స్టేజ్లోనే మనం గుర్తించాలి. దీన్ని ప్రాపర్ డయాగ్నోసిస్ అనేది చాలా ముఖ్యం దీనికి. ఎందుకంటే అంత తొందరగా బయటపడేసరికి చాలా ముదిరిపోయిన ఇబ్బంది, ఆప్షన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇనీషియల్ స్టేజ్లోనే మనం గుర్తించి తద్వారా ప్రాపర్ సక్రమంగా మనం ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఓకే. అంటే ఎలా గుర్తించాలి సార్? ఇప్పుడు పావురాల వల్ల మనకి ఊపిరితిత్తులకు సమస్య వచ్చిందని ఏ విధంగా గుర్తించవచ్చు మనం? దాని లక్షణాలు ఏంటి? పావురాల వల్ల వచ్చే సమస్యలు ఏంటంటే మేడం, తెలియకుండా పావురాల్లో రెక్కలు ఉంటాయి, ఫెదర్స్ ఉంటాయి. ఆ ఫెదర్స్లో ప్రోటీన్ అనేది ఉంటుంది, ఏవియన్ ప్రోటీన్ అనేది ఉంటుంది. ఆ ప్రోటీన్ వల్ల ఏమవుతుంటుంది అంటే కొంతమంది మెల్లమెల్లగా క్రమేణా ఆ పావురాల్ని పెంచుకున్నప్పుడు వాటి రెక్కల్ని, ఫెదర్స్ని అవన్నీ పీల్చుకుంటూ ఉంటారు. లేకపోతే కొంతమంది ఆ బర్డ్ డ్రాపింగ్స్ ఉంటాయి, వాటిని పీల్చుకుంటూ ఉంటారు. ఇలా పీల్చుకున్నప్పుడు కొంతమంది ఏంటంటే ఈ పౌల్ట్రీ ఫార్మ్స్లో పనిచేస్తుంటారు. ఎస్పెషల్లీ ఇలా పౌల్ట్రీ ఫార్మ్స్లో పనిచేసినప్పుడు ఏంటంటే వాళ్ళు రిపీటెడ్గా వాటికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. ఎక్స్పోజ్ అయినప్పుడు దానివల్ల ఈ క్రమేణా ఇబ్బంది అనేది తలెత్తుతుంది. అది ఏం చేస్తుంది అంటే అవి లోపలికి వెళ్ళిపోయి మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి చేరిపోయి మెల్లగా క్రమేణా అవి రక్తంలో కలిసిపోయే అవకాశం ఉండొచ్చు. లేకపోతే దాని నుంచి యాంటీబాడీ మార్పులు వచ్చి తద్వారా బాడీ రెస్పాండ్ అయ్యి క్రమేణా ఇలా జరుగుతూ ఉంటుంది. ఓకే. అంటే క్యూర్ అవ్వచ్చు సార్ దీనికి? క్యూర్ అవ్వచ్చు, కానీ ముందు దాన్ని డయాగ్నోసిస్ చేయాలి. ప్రాపర్ క్లినికల్ హిస్టరీ తీసుకోవాలి. అసలు ఎందుకు వాళ్ళకి ఇలాంటి సమస్య ఎదురైందని వాళ్ళు చూసుకోవాలి. క్లినికల్ హిస్టరీ తీసుకోవాలి. తర్వాత ప్రాపర్ డయాగ్నోసిస్ చేసిన తర్వాత అది ఏ స్టేజ్లో ఉందన్నది చూసుకోవాలి. ఒకవేళ ఎర్లీ స్టేజ్లో ఉంటే దాన్ని డెఫినెట్గా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ లేట్ స్టేజ్లో ఉంది, ముదిరిపోయిందంటే
అప్పుడు దాని ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి జబ్బు హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ వచ్చినప్పుడు క్రమేణా ఊపిరితిత్తులు పీచు పట్టేస్తాయి. దాన్ని ఫైబ్రోసిస్ అని అంటాం. ఎప్పుడైతే పీచు పట్టేస్తాయో అది క్రమేణా పీచు పట్టేసి ఒకసారి ఊపిరితిత్తుల స్వభావం ఎలా ఉంటుందంటే ఒకసారి పాడైపోయినట్టే లెక్క. అంటే ఒకవేళ లివర్ ఏదైనా పాడైపోతే డ్యామేజ్ అయితే మెల్లగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఊపిరితిత్తుల పరంగా అలా ఉండదు. ఒకవేళ డ్యామేజ్ అయిపోయినట్టే ఉంటుంది. కాబట్టి ఒకవేళ డ్యామేజ్ అయిపోయిన ఊపిరితిత్తులు మళ్ళీ మనం రికవర్ చేయడానికి ఆప్షన్ అనేది లేదు. కాబట్టి అలా ఉన్నప్పుడు ఏంటంటే ఒకవేళ ఆ ఎక్స్టెంట్ ఎంత, స్ప్రెడ్ ఎంత, ఆ ఇన్వాల్వ్మెంట్ ఎంత, లంగ్స్ ఇన్వాల్వ్మెంట్ ఎంత, ఇవన్నీ చూసుకుని అప్పుడు దాన్ని బట్టి ప్రాపర్గా మనం ప్రోగ్నోసిస్ అనేది చెప్తాం. ఒకవేళ లేట్ స్టేజెస్లో ఉంది, మందులతో కూడా ఏం అవ్వట్లేదు, ఈ మందులన్నీ చూసుకున్నప్పటికీ ఇబ్బంది అవ్వట్లేదు, అంటే ప్రాపర్ రెస్పాన్స్ అనేది లేదు పేషెంట్ దగ్గర నుంచి అన్నప్పుడు ఇంకా మెల్లగా ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళడమే మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఊపిరితిత్తులకు సంబంధించి అంటే ఊపిరితిత్తులకు ఏవైనా ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.